నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా అలాంటి ఓ బుల్లెట్టే ఉంది. తెలుగుదేశం పార్టీలో బుల్లెట్లా ముందుకు దూసుకొచ్చింది. ఆ బుల్లెట్ మరెవరో కాదు, శ్రీకాకుళం టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు. 2014లో 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో రామ్మోహన్ నాయుడు వరుసగా శ్రీకాకుళం నుంచి టీడీపీ ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా రామ్మోహన్ నాయుడు హిందీలో అనర్గళంగా మాట్లాడిన తీరుతో సభలో ఉన్న అందరినీ ఆకట్టుకొని ఔరా అనిపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు జరిగిన తీవ్ర అన్యాయాన్ని తీవ్రంగా ఎండగట్టి యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు. ఈయన దివంగత మాజీ లోక్సభ స్పీకర్ నాన్న కింజారపు ఎర్రంనాయుడి రాజకీయ వారసత్వాన్ని రామ్మోహన్ నాయుడు అక్షరాల పుణికిపుచ్చుకున్నారు. ఎర్రంనాయుడి రాజకీయ ఒరవడినే కొనసాగిస్తున్నారు. ఎంపీగా ఎన్నికైన 4 ఏళ్లలోనే నాన్న వారసత్వాన్ని రామ్మోహన్ నాయుడు నిలబెట్టారు. చిన్నతనంలో ఎలాంటి రాజకీయ నీడ పడకుండా పెరిగిన ఈయన ఎంపీగా పోటీ చేసే వయస్సు కూడా రాకముందే అభ్యర్థిగా ఖరారైన యువనేత రామ్మోహన్ నాయుడు. ఎంపీగా విజయాలు సాధించిన ఆయన భయంతో, బాధ్యతతో, క్రమశిక్షణతో ఎదిగారు. విశాఖపట్నంలో రైల్వే జోన్ ఎంత అవసరమో స్పష్టంగా వివరిస్తూ 2017లో లోక్సభ స్పీకర్ సుమిత్ర మహాజన్కు లేఖ రాశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం విషయంలో కూడా ఏపీ పట్ల సవతి తల్లి విధానం ప్రదర్శిస్తోందంటూ లోక్సభలోనే తూర్పారపట్టారు. రామ్మోహన్ నాయుడు 22 మంది ఎంపీలు ఉన్నా వైసీపీ ప్రత్యేక హోదా తీసుకురాలేకపోవడాన్ని తప్పుపట్టారు. జగన్ కు 24 గంటలు భజన చేయడంలోనూ బూతులు తిట్టడంలో వైసీపీ నాయకుడు పోటీ పడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. రైతులంటే జగన్ ప్రభుత్వానికి అస్సలు గౌరవం లేదని, నిర్లక్ష్యం చేస్తోందని శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో రైతులతో భారీ ర్యాలీ నిర్వహించి సక్సెస్ అయ్యారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు రామ్మోహన్ నాయుడు స్పందించే తీరు అందరి చేత ఔరా అనిపించక మానదు. ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ మహమ్మారి నియంత్రణలో ఏపీ సీఎం జగన్ విఫలమయ్యారంటూ రామ్మోహన్ నాయుడు లేఖ సంధించారు. కోవిడ్ సమయంలో కొన్ని సంస్థల సహకారంతో శ్రీకాకుళం రిమ్స్ లో 50 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 50 ఆక్సిజన్ సిలిండర్లు అందజేశారు. శ్రీకాకుళంలో కోవిడ్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి వైద్యులు, హాస్పిటళ్లు, బెడ్ల సమాచారం బాధితులకు అందజేయడంలో అందుబాటులో ఉండేలా చేయడం ఆయన బాధ్యత గల నాయకుడు అనిపించుకున్నారు. రామ్మోహన్ నాయుడు నాన్న ఎర్రంనాయుడు మరణించినప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎంతో ధైర్యం చెప్పారని గుర్తు చేసుకుంటారు. ఏ కెరియర్ ఎంచుకున్నా తాను చూసుకుంటానని చంద్రబాబు తనకు భరోసా ఇచ్చారంటారు. ఎర్రంనాయుడు మరణించిన సమయం 14 రోజుల్లో లక్షలాది మంది తనను ఓదార్చేందుకు వచ్చారని, వారంతా తాను రాజకీయాల్లోకి రావాలని కోరారని చెప్తారు రామ్మోహన్ నాయుడు. ఎర్రన్నాయుడికి ప్రజల్లో ఉన్న అభిమానం చూసి ఆయన మార్గాన్ని కొనసాగించాలని రాజకీయాల్లోకి రామ్మోహన్ నాయుడు వచ్చానంటారు. ట్యూషన్ మాస్టర్ని పెట్టుకుని హిందీ నేర్చుకున్నారు. పార్లమెంటరీ జీవితంలో రామ్మోహన్ నాయుడుపై ప్రభావం చూపిన వారిలో ప్రస్తుత భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఒకరు. లోక్సభలో తన తొలి రోజుల్లో ఓ చిన్న ప్రశ్న హిందీలో అడిగినప్పుడు వెంకయ్య నాయుడు తనను సభలోనే అభినందించారు. పార్లమెంట్లో రామ్మోహన్ నాయుడు గుణాత్మక పనితీరు, వ్యక్తిగత కృషి ఆధారంగా 2020 నుంచి సంసద్ రత్న అవార్డులను అందుకుంటున్నారు. అతి చిన్న వయస్సులోనే సంసద్ రత్న అవార్డు అందుకొని రామ్మోహన్ నాయుడు రికార్డులకెక్కారు. తన పనితనంలో దూసుకుపోయే తత్వంతో పార్లమెంటు పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. బుల్లెట్లా దూసుకుపోయే రామ్మోహన్ నాయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.